రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పాలనలో తెలంగాణ చెత్త రికార్డులు సృష్టిస్తున్నది. తాజాగా ద్రవ్యోల్బణంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడైంది. ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. పాలకులు ఇకరైనా తగిన చర్యలు తీసుకోకపోతే సగటు పౌరుడి బతుకు భారమవడం ఖాయమని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫుడ్ ఐటమ్స్ రేట్లు సైతం మోతమోగిపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణం. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ద్రవ్యోల్బణం అధికంగా ఉండటంతో ధరలు మండిపోయి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి చర్యలు చేపట్టకపోతే సగటు పౌరునికి బతుకు భారమవడం ఖాయమని కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది. వంటగది నుంచి వాణిజ్యం వరకు రాష్ట్రంలో అన్ని రకాల ధరలకు రెక్కలొచ్చాయి. కాయగూరలు, నిత్యావసరాల రేట్లు ఓవైపు, హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు మరోవైపు సామాన్యుని జేబుకు తూట్లు పెడుతున్నాయి. పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకతో పోల్చినా తెలంగాణలోనే ధరల మోత ఎక్కువగా ఉంది. అంతర్జాతీయంగా ఇంధనం, ఎరువుల ధరలు, స్థానికంగా రవాణా ఖర్చుల భారాల వల్ల మార్కెట్కు వెళ్తే 500 నోట్లు మంచుముక్కలా కరిగిపోతుండటంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఇందుకు ద్రవ్యోల్బణం కూడా తోడైందని కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. దీంతో సగటు పౌరుని జిందగీ జీనాహారం అన్నట్లుగా మారింది. కేంద్రం విడుదల చేసిన గణాంకాలు సామాన్యులు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. 6.15% తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. ఇది ఆర్బీఐ నిర్దేశించిన 4% సాధారణ పరిమితి కంటే ఎక్కువ. దీంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ధరల పెరుగుదల రెట్టింపు దిశగా సాగుతోంది. కాగా 2026 మే నెల నాటికి ఇన్ఫ్లేషన్ జాతీయ సగటు 3.93%గా ఉంది. దేశవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం కూడా 4.8%కి పెరిగింది. ఇంధన ధరలు హెచ్చి రవాణా ఖర్చులు పెరగడం, ఎరువుల ధరల ప్రభావం తదితర కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నది కేంద్రం విడుదల చేసిన నివేదిక సారాంశం. ఈ అనూహ్య పరిణామం వల్ల ప్రతి నెల మధ్యతరగతి కుటుంబాలు వేసుకునే బడ్జెట్ అంచనాలు సైతం తలకిందులు అవుతుండటంతో వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పేద ప్రజల అవస్థలకైతే హద్దే లేదు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు 5.75% పెరిగి భగ్గుమంటుండగా వ్యక్తిగత సేవల ఖర్చులు భరించలేని స్థాయికి చేరుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో సామాన్యుని బతుకు ఛిద్రమై చితికిపోతోంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాల ద్రవ్యోల్బణం రేట్లను ఒకసారి గమనిస్తే 6.15%తో తెలంగాణ పీక్లో ఉంది. 5.11%తో తమిళనాడు రెండవ స్థానంలో నిలుస్తోంది. మరోవైపు ఆ తర్వాత వరుసగా 4.90%తో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 4.59%తో కర్ణాటక నాలుగో స్థానంలో, 4.17%తో మధ్యప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచి ప్రమాదం అంచుకు చేరాయి. అయితే 2.5%తో ఢిల్లీ రాష్ట్రం మాత్రం అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటినీ మించిపోయి తెలంగాణ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయే దుస్థితికి చేరింది. ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణలు లేకపోవడం వల్లనే ఇవాళ రాష్ట్రం ఈ స్థాయికి దిగజారిందన్నది అపవాదు. పాలకులు ఇకనైనా కళ్లు తెరిచి చర్యలు తీసుకోకపోతే సామాన్యుని భవిష్యత్తు మరింత అంధకారంలోకి కూరుకుపోవడం ఖాయమన్నది ఆర్థిక రంగ నిపుణుల పరిశీలన.